సిద్ధు పక్కన కూర్చొని నేను కూడా హోమం చేయనా నాన్న? వాడి పక్కన కూర్చోవలసింది నువ్వు కాదురా, కనిష్క. మరి నేనెప్పుడు కూర్చోవాలి? ఆల్రెడీ మన పెళ్ళి అయిపోయింది, హోమం చేయాల్సిన అవసరం లేదు. మీరు సైలెంట్గా ఉండండి. బాబు, మీకో ముఖ్యమైన విషయం చెప్పి హోమం మొదలు పెడతాను. హోమం పూర్తయ్యే వరకు మీరిక్కడి నుంచి కదలకూడదు. ఒకవేళ వెళ్తే పూజ ఫలితం మీకు దక్కదు. వాడిక్కడి నుంచి వెళ్ళడానికి ముఖ్యమైన పనులేవీ లేవులే పంతులు గారు. వీడిక్కడే ఉంటాడు, మీరు మొదలు పెట్టండి. ఎలాగైనా తులసి పెళ్ళి ఆపాలి. ఏం చేయాలి? అమ్మా, కనిష్కతో ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా ఇంకా తులసి వెంట పడుతున్నాడు. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కనిష్క చూసింది. తను నాతో ఇందాకే చెప్పిందమ్మా. కనిష్కతో ఎంగేజ్మెంట్ చేయించినా సరే వీడింకా దాంతోనే తిరుగుతున్నాడేంట్రా? ఏం చేద్దాం? అమ్మా, ఆ తులసికి ఎలాగూ రేపు పెళ్ళైపోతుంది. ఆ పెళ్ళైపోతే సిద్ధు తనని మర్చిపోతాడమ్మా. ఆ తర్వాత మనం కనిష్కతో పెళ్లి చేసేయచ్చు. ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు హోమం నుంచి వాణ్ణి కదలనివ్వకుండా నువ్వే చూసుకోవాలమ్మా. ఆలయ ధర్మకర్తగా నేను చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. అందుకే నేనిక్కడ ఉండలేకపోతున్నాను.